పాయల్ శంకర్ గారు, నీ సగం పదవీ కాలం అయిపోయింది. ఇంకా 6 నెలలు పోతే ఎలక్షన్ హడావిడి మొదలవుతుంది. ఈ 2.5 ఏళ్లలో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తా, సిసిఐ తీసుకొస్తా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి పాయల్ శంకర్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి నీ పాపం మూటగట్టుకున్నావు. డాంబికాలు పలికి ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2.5 సంవత్సరాలైనా నువ్వు సిసిఐ ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయినావు. ఉన్న ఫ్యాక్టరీని కూలగొట్టి తుక్కు కింద అమ్మేసి ఈ ప్రాంత యువకుల్ని, నిరుద్యోగుల ఆశలను సజీవ సమాధి చేసినటువంటి ఒక చీటింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఒక చీటర్ పొలిటీషియన్. సిసిఐ పాపం ముమ్మాటికి పాయల్ శంకర్ నీరే. సిసిఐని రాకుండా చేసినటువంటి ద్రోహి నువ్వే. సీఎం ఆఫీసు చుట్టూ తిరిగినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు. ఆదిలాబాదులో నీలాగా పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు ఎవరు చేయలే. ముమ్మాటికి నీవి శిఖండి రాజకీయాలే. ఆనాడు చిలుకూరి వామన్ రెడ్డి గారు, చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, పడాల భూమన్న గారు, జోగు రామన్న గారు, వీరంతా వారు గెలిచినటువంటి ఆ పార్టీలో సముచితంగా గౌరవప్రదంగా మెలిగి, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేసి గెలిచి మంచి పేరు ప్రజలల్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ నీలాగా చీటర్ పొలిటీషియన్ లాగా శిఖండి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు శిఖండిలాగా ఆ పార్టీలో ఒక కాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. పొద్దుగల లేతే సెక్రటరియట్లో తిరుగుతున్నావు. పొద్దుగల లేతే సీఎం గారు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఫోటోని కూడా చూపించి నాకు సీఎం ఇంత దగ్గర, నాకు ఈ మినిస్టర్ ఇంత దగ్గర. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు. రా, బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం నీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండిలాగా నాకు వాళ్ళ దగ్గర, నాకు సీఎం దగ్గర మర్యాదపూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువైనా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు. అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. చెప్పు అధికారులందరికీ, పాయల్ శంకర్ శిఖండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మా వాళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన శిఖండి ఎమ్మెల్యే
మినిస్టర్లు నా వాళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా, కాంగ్రెస్తోనివా, లేదా శిఖండివా? చెప్పు. ఆదిలాబాదు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. ప్రజల ఆశ మీద మన్ను కొట్టినవు పాయల్ శంకర్. నిన్ను చందాలు వేసుకొని గెలిపించినటువంటి కార్యకర్తలతో ఏమి మెసేజ్ పాస్ చేయదలుచుకున్నావు నువ్వు? హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి శిఖండ్ ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీలో ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకు అంటున్నావు? రాజకీయ చేయకో పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ. బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగవతం బయట పెడతాం. రాజకీయ మానుకో. ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ చేసే ఎమ్మెల్యే అంటున్నారు. పాయల్ శంకర్ గారు, నీ సగం పదవీ కాలం అయిపోయింది. ఇంకా 6 నెలలు పోతే ఎలక్షన్ హడావిడి మొదలవుతుంది. ఈ 2.5 ఏళ్లలో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తా, సిసిఐ తీసుకొస్తా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి పాయల్ శంకర్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి నీ పాపం మూటగట్టుకున్నావు. డాంబీకాలు పలికి ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2.5 సంవత్సరాలైనా నువ్వు సిసిఐ ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయినావు. ఉన్న ఫ్యాక్టరీని కూలగొట్టి తుక్కు కింద అమ్మేసి ఈ ప్రాంత యువకుల్ని, నిరుద్యోగుల ఆశలను సజీవ సమాధి చేసినటువంటి ఒక చీటింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఒక చీటర్ పొలిటీషియన్. సిసిఐ పాపం ముమ్మాటికి పాయల్ శంకర్ నీరే. సిసిఐని రాకుండా చేసినటువంటి ద్రోహి నువ్వే. సీఎం ఆఫీసు చుట్టూ తిరిగినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు. ఆదిలాబాదులో నీలాగా పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు ఎవరు చేయలే. ముమ్మాటికి నీవి శిఖండి రాజకీయాలే. ఆనాడు చిలుకూరి వామన్ రెడ్డి గారు, చిలుకూరి రామచంద్రారెడ్డి గారు, పడాల భూమన్న గారు, జోగు రామన్న గారు, వీరంతా వారు గెలిచినటువంటి ఆ పార్టీలో సముచితంగా గౌరవప్రదంగా మెలిగి, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజీనామా చేసి గెలిచి మంచి పేరు ప్రజలల్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ నీలాగా చీటర్ పొలిటీషియన్ లాగా శిఖండి రాజకీయాలు చేస్తూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చందాలు వేసుకొని నిన్ను గెలిపిస్తే నువ్వు శిఖండిలాగా ఆ పార్టీలో ఒక కాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. పొద్దుగల లేస్తే సెక్రటరియట్లా తిరుగుతున్నావు. పొద్దుగల లేస్తే
సీఎం గారు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఫోటోని కూడా చూపించి నాకు సీఎం ఇంత దగ్గర, నాకు ఈ మినిస్టర్ ఇంత దగ్గర. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు. రా, బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం నీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండిలాగా నాకు వాళ్ళ దగ్గర, నాకు సీఎం దగ్గర మర్యాదపూర్వకంగా ఒక వేదికను పంచుకుంటే ఆగర్భ శత్రువైనా కూడా సరేలే బహిరంగంగా ఉన్నాం కదా అని ఒక మాట ఫలానోళ్ళు మంచోళ్ళే అని అనవచ్చు. దాన్ని నువ్వు తీసుకొని సొంత పైరవీల కోసం వాడుకుంటున్నావు, అధికారుల్ని భయభ్రాంతులకు చేయడానికి వాడుకుంటున్నావు. చెప్పు అధికారులందరికీ, పాయల్ శంకర్ శిఖండి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచిండు, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు మావోళ్ళే అంటాడు. బీజేపీలో గెలిచినోడు కాంగ్రెస్ సీఎం మావోడే అంటాడు. బీజేపీలో గెలిచిన శిఖండి ఎమ్మెల్యే మినిస్టర్లు నావోళ్ళే అంటారు. అసలు నువ్వు బీజేపీనివా, కాంగ్రెస్ ఓనివా, లేదా శిఖండివా? చెప్పు. ఆదిలాబాదు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పు. ప్రజల ఆశ మీద మన్ను కొట్టినవు పాయల్ శంకర్. నిన్ను చందాలు వేసుకొని గెలిపించినటువంటి కార్యకర్తలతో ఏమి మెసేజ్ పాస్ చేయదలుచుకున్నావు నువ్వు? హెలికాప్టర్ సోకులతోని మంత్రుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. కాళ్ళు మొక్కి మంత్రితోని వివరణ తెప్పించుకున్నటువంటి శిఖండి ఎమ్మెల్యే నువ్వు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీలో ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ చేయకో పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. ఎప్పుడు కావాలనో అస్త్రం అప్పుడు బయటకు తీస్తాం. నీ బండారం భాగోతం బయట పెడతాం. రాజకీయ మానుకో, ఒక్క లైన్ మీద ఉండు. అటు కాకుండా ఇటు కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిన్ను శిఖండి ఎమ్మెల్యే, రాజకీయ చేసే ఎమ్మెల్యే అంటున్నారు.